హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మహాభారతంలో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్లో తెలియజేయండి. లెట్స్ డ్రైవ్ ఇంటు ద వీడియో. కర్ణుడు కుంతీదేవి కుమారుడు. కుంతి తన బాల్యంలో దుర్వాసన మహర్షి ఇచ్చిన మంత్రాన్ని ఉపయోగించి సూర్యుని ఆహ్వానించగా సూర్య భగవానుడు వరప్రభావం వల్ల కర్ణుడు జన్మించాడు. కానీ సమాజానికి భయపడి పెళ్లి కాకముందే కుమారుడా, సమాజం అంగీకరించదు అని సంకోచించి భయంతో గంగలో వదిలివేసింది. అతన్ని ఒక రథసారథి అయిన అధిరథుడు, అతని భార్య రాధాదేవి తమకి దేవుడిచ్చిన బిడ్డగా తీసుకుని కర్ణుడిని పెంచారు. అందుకే కర్ణుడిని రాధేయ అంటారు. కర్ణుడు దయ, ధైర్యం, ధర్మబద్ధతకు ప్రతీక. ఎవరు ఏం అడిగినా తిరస్కరించకుండా దానం చేసే మహాశయుడు. అందుకే కర్ణుడికి దాన వీర శూరకర్ణ అనే పేరు వచ్చింది. గురువు ద్రోణాచార్యుడు కర్ణుడిని క్షత్రియుడిగా గుర్తించకపోవడంతో కర్ణుడు పరశురాముని వద్ద అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. కానీ చివరికి పరశురాముడు కర్ణుడు సూతపుత్రుడు తెలుసుకొని శాపం ఇచ్చాడు. అత్యంత కీలక సమయంలో తన విద్యను మర్చిపోతాడు అని. ఒకరోజు అస్త్ర విద్య పరీక్షలో కర్ణుడిని పెద్దలందరూ కలిసి నువ్వు సూతుడివి, పోటీకి పనికిరావు అన్నప్పుడు దుర్యోధనుడు కర్ణుడికి అండగా నిలిచాడు. అప్పుడు దుర్యోధనుడు ఆగాగు ఆచార్యదేవ, ఏమంటివి జాతి నపమున సూతశుద్ధులకు ఇందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజను జన్మమెట్టిది, అట్టి జుభుత్సాకర్మ నీ సంభమెట్టిది, మట్టికుండలో పుట్టిది కదా. నీది ఏ కులము? ఇంతయాల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడని ఈ శాంతనవుడు శివసముద్రుడు భార్య గంగా గర్భుని జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతవేమయ్యా, మా వంశము మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశకు ఊర్వశీ పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్యకు అరుంధతి ఎందు శక్తి చండాలము ఎందు పరాశుడిని, ఆ పరాశుడు పల్లెపరిచక మత్స్యంగా మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణాన్ని మీతో కీర్తింపబడుతున్న ఈ విదురదేవుడు కనరాలేదా? సందర్భావసరాలను బట్టి క్షాత్ర బీజమైన మా గురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అనే వ్యర్థవాదులకు అని చెప్పి కర్ణుడుకు తన స్నేహహస్తాన్ని అందించి కర్ణుడును అర్ధరాజ్యానికి రాజును చేస్తాడు. అందుకే కర్ణుడును అంగరాజ కర్ణ అని కూడా అంటారు. మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు కర్ణుడిని కలిసి నీలో ఉన్న ధర్మాన్ని తెలిసిన వాడిని కాబట్టి మా పక్షానికి రా అని ఆహ్వానించాడు. కానీ కర్ణుడు తన స్నేహితుడు దుర్యోధనుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నిర్ణయించుకున్నాడు. తల్లి కుంతి నీ తమ్ములను చంపవద్దు అని అడిగినప్పుడు నలుగురు పాండవులను ఏమీ చెయ్యను, కేవలం అర్జునుడితో మాత్రమే యుద్ధం చేస్తాను అని మాట ఇచ్చాడు. ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి కర్ణుడి కవచకుండలను అడిగినప్పుడు అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇచ్చేశాడు. అలా తనకు అత్యంత ముఖ్యమైన రక్షణకు కూడా త్యాగాన్ని చేశాడు. ఇది కర్ణుని గొప్ప మనసుకు సాక్ష్యం. యుద్ధం మొదలయ్యింది. యుద్ధంలో శ్రీకృష్ణుని వ్యూహాల వల్ల పాపం కర్ణుని రథచక్రం నేలలో కూలిపోయింది. గురువు శాపం వల్ల విద్యను మరిచాడు. భూమాత కూడా జాలి లేకుండా ఒంటరిని చేసింది. దీనంగా నిరాయుధుడిగా ఉన్న కర్ణుడిపైకి ఒక్కసారిగా అర్జునుడు బాణాలు ఎక్కుపెట్టాడు. బాణాలు నేరుగా కర్ణుడి గుండెల్లోకి చిచ్చుకుపోయాయి. కర్ణుడు ఒక్కసారిగా నేలకూలాడు. ఆ క్షణంలో ఆకాశంలో మేఘాలు, ఉరుములు, మెరుపులు, గాలి ఒక్కసారిగా స్తంభించాయి. కర్ణుని చావు చూసి యుద్ధభూమి సమస్తను తల్లడిల్లింది. అర్జునుడు గెలిచాడు. కానీ కర్ణుడు చివరి వరకు ధర్మాన్ని విడవలేదు. శత్రువులతో మాత్రమే యుద్ధం చేసిన కర్ణుడు మిగతా వారందరినీ తన దయతో ఆశీర్వదించాడు. అతను నిజమైన ధర్మాత్ముడు, సత్యవంతుడు, తన మాటకు నిబద్ధుడు. కర్ణుడి జీవితం అన్యాయం, అవమానాలు, విపత్తులతో నిండినప్పటికీ అతను ధర్మాన్ని ఎప్పుడూ విడవలేదు. అందుకే శ్రీకృష్ణుడు
అతని మానవులలో శ్రేష్ఠుడు అన్నాడు. కర్ణుని కథ అనేది ధైర్యం, ధర్మం, దానం మరియు మాట నిలబెట్టుకునే మహాత్ముని జీవితం. ఆయన చెడ్డవాడు అయితే తనని నదిలో వదిలిన తల్లి వచ్చి తమ్ములను చంపవద్దు అని అడిగితే నలుగురిని ఏమీ చేయను అన్న మాట ఇచ్చేవాడు కాదు. యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి అర్జునుడితో యుద్ధం చేస్తా అని చెప్పాడు. కవచ కుండలాలు ఉంటే అందరినీ చంపొచ్చు అని తెలిసి కూడా కర్ణుడు తన కవచ కుండలను తన శత్రువు తండ్రి అయిన ఇంద్రుడికి దానంగా ఇచ్చేశాడు. అలాగే తను కొన ఊపిరిలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు మారువేషంలో వచ్చి కర్ణుని యొక్క పుణ్యాన్ని దానంగా అడిగాడు. అది కూడా ఆలోచించకుండా శ్రీకృష్ణుడికి దానం చేశాడు కర్ణుడు. అందుకే ఆయన గొప్పవాడు. అర్జునుడికి గెలుపు మిగిలితే కర్ణుడికి కీర్తి ప్రతిష్టలు మిగిలాయి. కర్ణుడి మనసు ధర్మం వైపు ఉంటుంది. కానీ కర్ణుడు ఇచ్చిన మాట తప్పడు కాబట్టి కర్మఫలాన్ని నమ్మని కర్ణుడు ఏం జరిగినా సరే ఇచ్చిన మాట కోసం స్నేహితుడి వైపు నిలబడ్డాడు. అలాగే తల్లికి ఇచ్చిన మాట ప్రకారం నలుగురు పాండవులను చంపలేదు. పుత్రధర్మం, మిత్రధర్మం రెండూ పాటించాడు. కర్ణుడు ఖచ్చితంగా ధర్మాత్ముడు. కేవలం అర్జునుడితో మాత్రమే శత్రుత్వం పెట్టుకున్నాడు. తన దగ్గరికి వచ్చిన మిగతా వాళ్ళందరికీ మంచే చేశాడు కర్ణుడు. కర్ణుడు నిజంగా అధర్మం మనిషి అయితే ఈ ఇంద్రుడికి కవచం ఇచ్చేవాడు కాదు. దాన్ని ఉంచుకుని యుద్ధంలో అర్జునుడిని గెలవచ్చు. అలాగే నలుగురు పాండవులను చంపేసేవాడు. కానీ ఆ పని చేయలేదు. కర్ణుని పాత్ర అంటే ఒక సున్నితమైన ధర్మ, ధార్మికత, మానవత్వం, మిత్రత్వం మరియు త్యాగానికి నిలువెత్తు రూపం అని చెప్పాలి. కర్ణుడు ఎలాంటివాడు, కర్ణుడి మనసు ఎలాంటిది అనే విషయం శ్రీకృష్ణుడికి తెలుసు కాబట్టే ద్రౌపదిని తిట్టినా సరే కౌరవుల పక్షాన ఉంటే ఓడిపోతారు కాబట్టి మా పక్షంలోకి రా అని కర్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆహ్వానించాడు. కర్ణుడి మనస్సు ఎలాంటిదో శ్రీకృష్ణుని తెలుసు కాబట్టే రమ్మన్నాడు. అది తెలియక ఎంతోమంది ఈ మధ్య కర్ణుని క్యారెక్టర్ను విమర్శిస్తున్నారు. నిజానికి కర్ణుడు ఒక మహానుభావుడు. అతను ఎదుర్కొన్న పరిస్థితులు ఎంత కఠినమైనవైనా ధర్మాన్ని మించిన పదాన్ని ఎప్పుడూ ఎంచుకోలేదు. ఇప్పుడు చాలామంది విషయాన్ని పూర్తిగా తెలియకపోయి అతనిపై తప్పుగా మాట్లాడుతున్నారు. కానీ కృష్ణుడు అంతర్జ్ఞానంతో కర్ణుడి మనస్తత్వాన్ని గుర్తించాడు. పుట్టిన వెంటనే కన్న తల్లి సముద్రంలో పడివేయడం ధర్మం అంటారా? క్షత్రియ వంశంలో పుట్టి కూడా సూతపుత్రుడనే అవమానాలను పొందాడు. ఇది కూడా ధర్మం అంటారా? అర్జునుడి కోసం ఏకలవుడు బొటనవేళ్లు తీసేశారు. ఇది కూడా ధర్మం అంటారా? విద్య నేర్పించే గురువు కులం పేరుతో చూడడం సరైన ధర్మం అంటారా? కర్ణుడు నా కొడుకు అని కుంతి చెప్పే సందర్భాలు, క్షణాలు చాలా ఉన్నాయి. అయినా కూడా చూస్తూ ఊరుకున్నారు పాండవులు. కర్ణుడిని అవమానిస్తున్నా చూస్తూ ఊరుకున్నారు. ఇది ధర్మం అంటారా? జూదంలో సొంత భార్యని పాండవులు తాకట్టు పెట్టడం ధర్మం అంటారా? ద్రౌపది స్వయంవరంలో కూడా కర్ణుడిని సూతపుత్ర అని అవమానం చేసింది. ఇది కూడా సరైన ధర్మం అంటారా? తన జీవిత పర్యంతం పుట్టింది క్షత్రియ వంశంలో అయిన సూతపుత్రుడిగా అవమానాలు పడ్డాడు. బాధలు, త్యాగాలు, ఎన్నో దారుణ ఘట్టాలు ఎదుర్కొన్నాడు సూర్యపుత్రుడు కర్ణుడు. చివరికి దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి నిజం చెప్పినా కూడా తాను నమ్మిన స్నేహితుడి మిత్రుడికి అన్యాయం చేయలేనని చెప్పాడు. అది కర్ణుడంటే. రాజ్యం మొత్తానికి నువ్వే రాజు, పాండవులు నీకు తమ్ముళ్ళు అవుతారని చెప్పినా కూడా తన కష్ట సమయంలో ఉన్న మిత్రుడు ప్రాణ స్నేహితుడైన దుర్యోధనుడి కోసం ప్రాణమే ఇచ్చేశాడు. తన మిత్రుడికి ఇచ్చిన మాట కోసం కర్ణుడు సంతోషంగా తన తమ్ముడు అర్జునుడి చేతిలో మరణించాడు. కర్ణుడి గురించి వింటే కళ్ళల్లో కన్నీళ్ళు, మనసులో బాధ. కర్ణుడు చివరిసారిగా దుర్యోధనుడితో ఇలా అన్నాడు: మిత్రమా దుర్యోధన, అవనికి వెలుగులు పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు. కడుపు కోతగా భావించి కన్న తల్లి అనాథగా వదిలేసింది. విద్య నేర్పిన గురువు పరమ కిరాతమంగా శాపగ్రస్తుని చేశాడు. దాతృత్వాన్ని ఆసరాగా తీసుకుని దేవేంద్రుడు శక్తిని హరించాడు. ఓర్మికి ప్రతీకగా పరమడెల్లి భూమాత సైతం ఆగ్రహించింది. ఇందరి వల్ల శక్తిహీనుడినై నీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను మిత్రమా, నన్ను క్షమించు అంటూ
చివరిసారిగా కర్ణుడు కన్ను మూశాడు. జై బోలో కర్ణ మహారాజ్, జై బోలో కర్ణ మహారాజ్. కర్ణ ది గ్రేట్, కర్ణ ది వారియర్, కర్ణ ది సేవియర్. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన మినీ బ్లాగ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఒపీనియన్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.